సమాజంలో జగన్ కుటుంబం నిందితులే కానీ బాధితులు కాదని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందని మండిపడ్డారు. వినేవారుంటే తమది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబమని జగన్ చెప్పినా చెబుతారు కనుకే వాస్తవాలు గుర్తు చేస్తున్నామని పయ్యావుల కేశవ్ అన్నారు. గొడ్డలి పార్టీ వల్ల తరాలు నష్టపోతున్నాయని, ఆ పార్టీ సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. తనంత మంచోడు లేడంటూ జగన్ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్ క్రిమినల్ అనే నిజం ప్రజల్లోకి చొచ్చుకెళ్లినందున ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు శాంతిదూతగా నటన మొదలుపెట్టారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. క్రిమినల్ ముద్ర రాష్ట్రానికి మంచి పనులు చేస్తే పోతుంది కానీ అసత్యాలు చెప్తే పోదన్నారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసని, వివేక హత్య కేసులో జగన్ హస్తం ఉందా లేదా అనేది ఓపెన్ పోల్ పెట్టాలని సీఎం రమేష్ సవాల్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంపేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్. ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో ముగ్గురు టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, ముద్దాయిలు, మీరు నిందితులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతా ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్లిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలి పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలున్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారు? 80% 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అతను ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది.
దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబంలో ఇలా చేశారని. దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి, అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు, రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైన్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు, ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. రాజారెడ్డి పైన రౌడీ షీటర్ కేసు, దొమ్మి కేసులు, ఇన్ని కేసులు హిస్టరీ. అప్పుడు తెలుగుదేశము ఇవన్నీ గవర్నమెంట్ కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, మీ గవర్నమెంట్లోనే రాజారెడ్డి పైన రౌడీ షీటర్. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. అసలు కుట్రలు కుతంత్రాలు అనేది కొత్తగా ఎవరికొరికో క్రిమినల్స్ కూడా రాని ఐడియాలు మీకొచ్చి మీరు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొంది ఈ రోజు రాష్ట్రంలో నాకు ఒక గొడ్డలనే పేరు వచ్చింది, ఒక క్రిమినల్ అనే పేరు వచ్చింది, ఆ పేరు పోగొట్టుకోవాలని చేస్తే రాబోయే రోజుల్లో మంచి పనులు చేయాలి. ఇవన్నీ చేసిన వల్ల ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఎంత నరకయాతన పడి ఈ రోజు మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చేస్తే దాన్ని ఏ విధంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేయకుండా ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా, ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు నువ్వు మళ్లీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.